శాతం కేంద్రం బంద్కు నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతుకు పంట బీమా అందించాలన్నారు. వర్షాభావ ప్రకృతి విపత్తులతో రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఫసల్ బీమా పథకం వారికి రక్షణగా నిలుస్తుందన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ పలు రాజకీయ ఆరోపణలు చేశారు. ఈరోజు చూసినట్టయితే తెలంగాణ ప్రాంతంలో కరువు విపరీతంగా పెరిగిపోయింది. ఈరోజు అతివృష్టి అనావృష్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని పెద్దలు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేపట్టిన మంచి పనులలో ఫసల్ బీమా ఒకటి. ఫసల్ బీమాలో రైతులకు ఇక్కడ నష్టపోతే ఇన్సూరెన్స్ డబ్బులు రావాలని చెప్పేసి పెడితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటి మీకు లాభం అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో మంచి పథకాలు నరేంద్ర మోడీ గారు తీసుకొస్తే దాన్ని పక్కన పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఇది మీకు తగదు. ఇలా కరెంటు సమస్య మళ్ళీ పెరిగిపోతూ ఉన్నది. వాటర్ గ్రౌండ్ లెవెల్ పడిపోతూ ఉన్నది. దీని మీద దృష్టి పెట్టండి. మీరు ఇచ్చిన పథకాలు మీరు ఇచ్చిన హామీలు జనాలు ఎవరు నమ్మడం లేదు. ఇలా 400 మంది ఎంపీల దిశగా పరిగెడతా ఉంది బీజేపీ పార్టీ. ఇలా నరేంద్ర మోడీ గారు ఒక భారత ప్రధానే కాదు మన దేశ